బాబీ టిక్కా గారు, అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు ఆయన సమర్పించిన సత్యభామ, సుమన్ గారు దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పాను. చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ఆశీస్సులు సినిమాకి. ఎందుకంటే సత్యభామ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనలో ఒక తెలియని ఒక వెన్నముక్కలో ఒక కిలికించుతాలంటాం, అంటే ఒక వైబ్రేషన్. కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం, కిలికించుతాలని. మన తెలుగు భాషలో అదే గొప్ప. మేము ఆదిత్య 369లో వాడేము ఆ పదం, కిలికించితాలలో జానవులు. ఇట్లాంటి భాష మన తెలుగు భాష. సరే, భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ. అంటే ఒక అనుభవం మనకు కలుగుతుంది. అలాంటప్పుడు మరి ఒక సత్యభామ అన్న పేరు అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం ప్రయాణాలప్పుడు కూడా గుర్తుపెట్టుకొని కొంచెం నేను ఎప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను. ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధయ్య అంటాం. దేవుని తలుచుకుంటాం, ఓకే, శ్రీకృష్ణుడు రాముడు వీళ్ళని. కానీ ఆ పక్కన ఎవరున్నారు? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది. సో ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతం ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధే. అటువంటి పేరు సత్యభామ. అండ్ ఉమెన్ ఎంపవర్నెస్కి పేరు కూడా సత్యభామ. ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఉండొచ్చు అష్టభార్యలని, కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య, అది సత్యభామ. సో అలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో. ఎలా ఒకళ్ళొకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ. ఇవాళ నిజంగా చెప్పాలంటే మగాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి ఆడవాళ్ళ కంటే కూడా. ఇవాళ ఆడవాళ్ళు కరువు అయ్యారు మనకి పెళ్ళిళ్ళకి. అలా ఉంది వాళ్ళ సమాజం పరిస్థితి. అంటే నీకు తప్పు పట్టడం కాదు, ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడో, అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది